అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. మన భారతదేశం ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన బాలుడు తర్వాత కాలంలో జగద్గురువుగా కోట్లాది మందికి మార్గదర్శకుడయ్యాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ ప్రశాంతమైన చిరునవ్వు, మాటల్లో అపారమైన జ్ఞానం, కళ్ళల్లో కరుణ. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇతను సాధారణ మనిషి కాదు, నిజమైన మహాత్ముడు అని అనుకునేవారు. ఆ మహాయోగి ఎవరో కాదు, కంచి పరమాచార్య స్వామి వారు, అందులోనూ నడిచే దైవం. శివోహం 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 శివోహం. ప్రజల మేలు కోరేవారు మహాయోగులు. వారు మానవాళి యొక్క మనుగడ కోసం, మంచి కోసం, ముక్తి కోసం తప్పించి మానవులకు మంచి బోధించే ప్రయత్నం యుగ యుగాలుగా చేస్తున్నారు. నేటికి చేస్తున్నారన్నది నిర్వివాదం. అలాంటి యోగులలో మణివంటి వారు 20వ శతాబ్దపు అసలైన సన్యాసి అని దలైలామా చేత కీర్తించబడిన వారు. లుబ్ధమైన సన్యాస మార్గాన్ని పునరుద్ధరించడానికి మానవ జన్మనెత్తినవారు. ఎవరి నామము తలుచుకుంటే మన కర్మలు పటాపంచలవుతాయో, ఎవరి దర్శన మాత్రముచే మనకు జీవన్ముక్తి లభిస్తుందో, ఎవరు సాక్షాత్ ఆ ఆదిశంకరుల అవతారమని సర్వలోకము కైమొడుపులిచ్చినదో, ఎవరిని నడిచే దైవమని భక్తులు తలిచారో అటువంటి మహాయోగి పొంగవులు, మహాతపస్వి, అపరశంకర భగవత్పాదుల రూపమైన 20వ శతాబ్దపు మహాసన్యాసి, కంచి కామకోటికి 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి యతివరేంద్ర మహాస్వామి. శివోహం 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 చిదానంద రూప శివోహం. శ్రీ మహాస్వామిని భక్తులు ప్రేమగా పెరియవా అని పిలుచుకుంటారు. వారి కనుచూపుల్లో ఎందరో జీవితాలు జ్ఞాన మార్గాల్లోకి నడిపించబడ్డాయి. ఎందరికో ఇహలోక కోరికలు తీరి పరలోక ప్రాప్తి కూడా పొందారు. ఎందరో భక్తులు మహాస్వామిని చూడగలిగారు, వారి కరుణను పొందగలిగారు. వారు మన ముందు తరానికి చెందిన స్వామి అయి ఉండటం మన అదృష్టం. వారి లీలలు తెలుసుకునే కొద్దీ మనకు అపరిమితమైన ఆశ్చర్యం, భక్తి తప్పక కలుగుతాయి. 1894 ఆల్కాడ్ జిల్లా విల్లుపురంలో స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి, మహాలక్ష్మి దంపతులకు 2వ కుమారుడిగా జన్మించారు స్వామి. వారి పూర్వనామం స్వామినాథన్. స్వామినాథన్ చిన్నతనం నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. ఆంగ్ల విద్యను అభ్యసిస్తూ పాఠశాలలో ఆంగ్ల నాటకాలలో కూడా ఆయన నటించారు. తల్లిదండ్రులు కంచిమఠానికి భక్తులుగా ఉండేవారు. వారు తమతో తమ పిల్లలను కూడా తీసుకుపోతూ ఉండేవారు. స్వామినాథన్కు కంచి స్వామి మీద భక్తి ఉండేది. స్వామినాథన్కి 8వ సంవత్సరంలో తల్లిదండ్రులు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనానికి కంచిస్వామి వద్ద నుంచి ఆశీస్సులు అందాయి. మహాలక్ష్మి గారి అక్కగారు వితంతువు. ఆమెకు ఒక్కడే కుమారుడు, సదాశివ శాస్త్రి. అతను కంచి వేద పాఠశాలలో ఋగ్వేదం అధ్యయనం చేస్తూ ఉండేవాడు. అతను 66వ పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామి శిష్యులు. ఆయన తన తదనంతరం పీఠానికి వారసునిగా ఈ సదాశివ శాస్త్రిని తీసుకున్నారు. కంచిపీఠానికి గురువుగా ఉన్నవారు బ్రహ్మచారి ఉండాలి. మహాలక్ష్మి గారు తమ పిల్లలతో అక్కగారిని పరామర్శించడానికి వెళ్ళారు. దారిలో కంచి నుంచి బండొచ్చింది అర్జెంటుగా స్వామినాథన్ని తీసుకురావడానికి. అలా 13 ఏళ్ల స్వామినాథన్ కంచికి తీసుకువెళ్ళబడ్డారు. కంచిలో 66వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి, 67వ పీఠాధిపతి అయిన స్వామినాథన్ పూర్వాశ్రమ పెద్దమ్మ కుమారుడు వారం రోజుల నిడివిలో మసూచి సోకి మరణించారు. ఆ నేపథ్యంలో 13 సంవత్సరాల స్వామినాథన్ని తీసుకుపోయి సన్యాసమిచ్చి కంచికి పీఠాధిపతిని చేశారు అధికారులు. శివోహం 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 శివోహం. తండ్రికి తంత్రి ఇచ్చి పంపించారు. తల్లిదండ్రుల్ని ఓదార్చి పంపించి వేశారు స్వామి. ఆనాటికి ఆయన వయస్సు 13 సంవత్సరాలు మాత్రమే. మామూలుగా పీఠాధిపతులుగా అధిష్ఠించిన వారికి వారి పూర్వ గురువులు సత్యదండనిచ్చి వారికి ధర్మాలు బోధిస్తారు. కానీ మహాస్వామి విషయంలో అలా జరగలేదు. ఆయన తన ముందు 2 పూర్వ గురువులు శరీరం వదిలేసిన తదనంతరం అత్యవసర పరిస్థితుల్లో పీఠ బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఆయన తనంతట తానే అవి స్వీకరించారు. కాబట్టి ఆయన్ని స్వయంభూ అని, సర్వస్వతంత్ర అని అంటారు. ఆదిశంకరుడి తర్వాత అలాంటి స్థానం మహాస్వామికి మాత్రమే దక్కింది. 1907లో ఆయన పట్టాభిషేకం కుంభకోణంలో జరిగింది.
ఆయన సన్యాసం స్వీకరించి గురువుల వద్ద విద్య, వేదము, వేదాంగములు, శిల్పశాస్త్రము, జ్యోతిష్యం నేర్చుకున్నారు. అలా సర్వశాస్త్రాలు నేర్చుకున్నారు. గణితం, హిస్టరీ, శాసనాలు చదవడం, సాహిత్యంలో మంచి నేర్పు చూపేవారు. తామ్రపత్రాలను పరిశీలింపజేసి వాటిని గ్రంథస్థం చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. సంస్కృతము, ఫ్రెంచ్ నేర్చుకున్నారు. ఆయన ఏనాడు వాహనం ఎక్కలేదు. 1919 నుంచి 1931 వరకు పాదయాత్ర చేసి దేశాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటించి సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించారు. రోజుకు 2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారు. ప్రజలలో ధార్మిక చైతన్యం మేల్కొల్పడం కోసం పాటుపడేవారు. స్వామివారు ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరించారు. గోపూజకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. మత మార్పిడులను నివారించారు. వారి పాదస్పర్శతో భూమి పులకించి ఆయన ఎక్కడ ఉంటే ఆ ప్రదేశాల్లో ఎంతో శాంతి నెలకొల్పబడేది. ధర్మ సంస్థాపన కోసం ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకునేవారు. భారతదేశం నలుమూలలా పాదచారి అయి సందర్శించి లుప్తమైన దేవాలయాలను పునరుద్ధరిస్తూ ప్రజలకు అక్కడి దేవతల గురించి వివరిస్తూ ధర్మోన్ముఖులుగా మరలుస్తూ దిగ్విజయంగా భారతయాత్ర చేశారు మహాస్వామి. మహాస్వామి అరుణాచలం దీపోత్సవం చూడడానికి వెళ్ళారు. ఆయన అరుణాచలంలో 1 నెల రోజులు ఉన్నారు. ఎన్నో మార్లు గిరి ప్రదక్షిణ చేశారు. ఏనాడు ఆయన రమణ మహర్షికి ఎదురుపడలేదు. భక్తులు రమణుల్ని మహాస్వామిని కలవడానికి వెళ్ళారా అని అడిగితే మేము కలిసి ఉండనిది ఎప్పుడు అని రమణులు సమాధానం చెప్పేవారు. వారు వేరువేరుగా ఉన్న ఒక ఆత్మస్వరూపమైన పరమాత్మ స్వభావం తెలిసిన యోగులు కదా మరి. మహాస్వామి కాళహస్తిలో ఒక శివరాత్రికి నెలవై ఉన్నారు. ఆయన అక్కడే ఉన్న గిరిపై ఉన్న శివశిల్పాలను వెలికి తీయించారు. మహాస్వామికి శ్రీశైలం అంటే ఎంతో మక్కువ ఉండేది. ఆయన శ్రీశైలంలో ఆదిశంకరుడు తపస్సు చేసిన ప్రదేశాల్లో అంతర్ముఖులై ఉండిపోతే శిష్యులు భయపడిపోయారు. వారు కంచి రానంటారేమో అని. అంత మక్కువ మహాస్వామికి శ్రీశైలం అంటే. ఈ జన్మలోనే మోక్షమునిచ్చే పురి అని, జన్మరాహిత్యనిస్తుందని శ్రీశైలం గురించి మహాస్వామి వివరించారు. వారి కాశీయాత్ర హైదరాబాద్, నాగపూర్, జబల్పూర్ మీదుగా జరిగింది. రామేశ్వరంలో సేకరించిన ఇసుకను కాశీ గంగలో కలిపి కాశీలోని గంగతో రామేశ్వరం శివునికి అభిషేకం చేశారు. అలా 21 సంవత్సరాలు ఆయన చేసిన పాదయాత్ర నభూతో నా భవిష్యత్తుగా నిలిచింది. శివోహం 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 శివోహం. మహాస్వామి వారు బ్రిటిష్ తత్వవేత్త అయిన పాల్ బ్లెంటన్ను కలిశారు. భారతదేశంలో గురువు కోసం అన్వేషిస్తూ పాల్ బ్లెంటన్ తిరుగుతూ ఉండేవారు. ఆయన అప్పటికే ఎన్నో ప్రదేశాలు వెతికి గురువు కుదరక వెనుకకు వెళ్ళిపోవాలని అనుకుని ఉన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఆయనను మహాస్వామి వద్దకు తీసుకువెళ్లారు. మహాస్వామి పాల్ బ్లెంటన్తో అరుణాచలం వెళ్ళి శ్రీ రమణుల్ని కలవమని సలహా ఇచ్చారు. భారతదేశంలో తమ వంటి వారు 3 ఉన్నారని, తమకు పీఠము బాధ్యత వలన కుదరదని, కాశీలోని గురువు విదేశీయులు చూడరని కూడా చెప్పారు. పాల్ బ్లెంటన్ ఇది విని తన బసకు వెళ్ళిపోయాడు. ఆయనకు అప్పటికే భారతదేశంలో తిరిగి తిరిగి ఆరోగ్యం కూడా పాడైపోయింది. తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. అలా అనుకుని పడుకున్న పాల్ బ్లెంటన్కి తెల్లవారుజామున 3 గంటలకు తన మంచం వద్ద ఎవరో నిల్చున్నట్లు అయింది. లేచి చూస్తే మహాస్వామి అరుణాచలం వెళ్ళు, రమణుల్ని కలువు అని చెప్పి మాయమయ్యారు. పాల్ బ్లెంటన్ ఉదయం మళ్ళీ ఎడిటర్ మిత్రునితో కలిసి మహాస్వామిని కలిశారు. మహాస్వామి చిరునవ్వుతో, నేను అంత స్పష్టంగా చెప్పానుగా, నాకు రావడానికి మార్గాలు అక్కర్లేదు అని చెప్పారు. పాల్ బ్లెంటన్ మహాస్వామి మాట మీద అరుణాచలం వెళ్ళి రమణ భగవాన్ని కలవటం, రమణుల మీద ఆయన రాసిన వ్యాసాలను చదివి స్ఫూర్తి పొంది పశ్చిమ దేశ భక్తులు రావటం, పాల్ బ్లెంటన్ రాసిన మై సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అన్న ప్రఖ్యాత పుస్తకం ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది కూడా. శివోహం 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 శివోహం. మహాస్వామి కరుణామయులు. ఆయన వద్దకు వెళ్ళిన భక్తులు ఒత్తి చేతులతో తిరిగి వెళ్ళిన సందర్భం లేదని చెప్పాలి. వచ్చేవారి భూత భవిష్యత్తన్ని మహాస్వామికి తెలుసు. వారి కర్మను బట్టి వారిని అనుగ్రహిస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఆయన వారి కర్మలు కూడా తీసివేసేవారు. ఆశ్రమం వద్ద ఉన్న కుర్రవాడు ఒకడు మహాస్వామి భక్తుడు. ఆయనకు ప్రతిదినం నమస్కరించేవాడు. ఒకరోజున మహాస్వామి వాడిని ఏమి కావాలో కోరుకోమని అడిగారు. వాడు మోక్షం కావాలని అడిగాడు. వాడికి మోక్షం అంటే ఏమిటో తెలియదు.
కానీ వాడి తండ్రి వాడితో మనం పెరియవాని మోక్షం గురించి అడగాలి అని చెబుతూ ఉండేవాడు. అందువల్ల మహాస్వామిని మోక్షం కావాలి అని అడిగాడు ఆ కుర్రవాడు. స్వామి సరే అని నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాడు కొద్ది దినాల తర్వాత జ్వరంతో మరణించాడు. మహాస్వామి ఆ దినం నదికి వెళ్ళి కావేరిలో పదే పదే మునుగుతూ ఉన్నారు. ఆయన అలా ఆ రోజంతా మునిగి సాయంత్రానికి ఒడ్డుకొచ్చారు. అప్పటికి ఆయనకి విపరీతంగా జ్వరం కూడా ఉంది. మఠ నిర్వాహకులు ఏమీ చేయలేకపోయారు. ఆయన పక్కన ఉన్న అనుచరులు స్వామిని ఎందుకు నదిలో ఉండిపోయారని అడిగారు. సమాధానంగా స్వామి పిల్లవాడికి మోక్షం కోసం వాడికి ఉన్న జన్మ పూర్తి చేయడానికి నదిలో మునకలు వేశానని, వాడికి మోక్షం సిద్ధించిందని చెప్పారు. అనుచరులు నివ్వెరపోయారు. మహాస్వామి అంత కరుణామయులు. ఆయన మీద భక్తితో ఒక ముసల్మాను స్వామి వచ్చే దారిలో పళ్ళు పెట్టి దూరంగా వెళ్ళి నిలుచుని చూస్తూ ఉండేవాడు. మహాస్వామి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ ఫలాలను స్పర్శించి ప్రసాదం ఆ ముసల్మాన్ భక్తునికి ఉంచి వెళ్ళేవారు. స్వామి ఒకసారి తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో ఆనంద తాండవపురంలో ఒక మూగబాలుడికి మాట రప్పించారు. ఎంత దూరంగా ఉన్నా నిజమైన భక్తితో ఆర్తితో కొలిచిన మహాస్వామి వచ్చి రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కామాక్షిదేవి గుడిలో నిలబై ఉంటే మహాస్వామి రూపంలో కామాక్షిదేవి బయట తిరిగి భక్తులను అనుగ్రహించేది. మహాస్వామికి కంచి కామాక్షికి తేడా లేదని భక్తుల విశ్వాసం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరుణంలో భారత రాజ్యాంగంలో రైట్ టు రిలీజన్ చేర్చాలని మహాస్వామి సంకల్పం. అది ప్రాథమిక హక్కుగా చేర్చబడింది మహాస్వామి కృప వలననే. సనాతన ధర్మము నిలపడానికి, ప్రజలను ధర్మం వైపు నడపడానికి ఈ భూమి మీద నడయాడిన దైవం మహాస్వామి. అందుకే భక్తులు ఆయనను నడిచే దైవం అని పిలుచుకుంటారు. మహాస్వామి ఇచ్చిన ఉపన్యాసాలను తెనాలి సాధన మండలి వారు 8 సంకల్పాలుగా ప్రచురించారు. అవే కాక ఎన్నో పుస్తకాలు ఆయన గురించి వివరిస్తూ వచ్చాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ మహాస్వామి భక్తురాలు. ఆమెను ఐక్యరాజ్య సమితిలో పాడడానికి ఆహ్వానించినప్పుడు అమ్మ స్వామి ఇచ్చిన సంస్కృత పాటనే పాడారు. అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అని సర్వులు మహాత్మయందు ఉన్నవారే అన్న అద్వైతం బోధించే గీతమది. కంచి పరమాచార్య స్వామి వారి జీవితం ఒక అద్భుత కావ్యం. ఒకసారి స్వాముల వారు అమ్మవారి పూజ చేస్తున్నారు. వందలాది ప్రేక్షకులు తన్మయత్వంతో అది వీక్షిస్తున్నారు. అమ్మవారి విగ్రహానికి కట్టిన పట్టుపావడను చూసి ప్రేక్షకుల్లో ఉన్న ఒక చిన్న పిల్ల ముచ్చట పడింది. ఆ పావడ తనకు కావాలని ఆ పిల్ల అమాయకంగా తన తల్లిని అడిగింది. ఆ తల్లి, తప్పు, అలా అనకూడదు, అది అమ్మవారి పావడ అని నెమ్మదిగా మందలించి సముదాయించాలని చూస్తుంది. ఇంతలో పూజ పూర్తయింది. పూజ చూడ్డానికి వచ్చిన వారంతా బారుడు తీరి స్వాముల వారి చేతి మీదుగా తీర్థం అందుకుంటున్నారు. ఎక్కడో ఓ మారుమూల కూర్చున్న ఆ తల్లి బిడ్డ కూడా లేచి తమ వరుసలో క్రమంగా ముందుకు రాసాగారు. వాళ్ళు స్వామివారి దగ్గరకు రాగానే స్వాముల వారు వారిద్దరిని ఆగమని చెప్పి అమ్మవారికి కట్టి ఉన్న పరికిణి విప్పి చిరునవ్వుతో ఆ అమ్మాయికి ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్లకు తీర్థం ఇవ్వడం జరిగింది. మా అమ్మాయి నాతో చెప్పిన సంగతి స్వామివారికి ఎలా తెలిసిందా అని ఆ తల్లి విస్తుపోతుంటే ఆ చిన్నారి ముఖంలో వెలిగే ఆనందరేఖల్లో అమ్మవారి లీలా విలాసం చూసి ఆనందిస్తున్నారు స్వామి. అవును, అన్నం పుణ్యం మెరుగనే ఆ అమాయక బాలలో కన్నా బాల కోసం మరెక్కడో ఎందుకు వెతుక్కోవడం? అందుకే శ్రీ యామిజాల ఆయనను మానుష రూపేణ చరదైవం, అంటే మనిషి రూపంలో సంచరించే దేవుడు అన్నారు. నీలంరాజు వెంకటశేషయ్య గారు ఆయనపై తాను రాసిన పుస్తకానికి నడిచే దేవుడు అని పేరు పెట్టారు. అయితే స్వాముల వారు ఎప్పుడు దైవం ఎదుట దోషులొగ్గి నిలుచునే దైవ సేవకుని వలె ఉన్నారు. కానీ తానే దైవం అన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆయనకు అహంభావం లేకపోగా ఆయన సన్నిధిలోకి వెళ్ళిన వారి అహం కూడా దిగిపోయేది. నీలంరాజు వెంకటశేషయ్య గారు చెప్పినట్లు మొదటిసారి స్వాముల వారి దర్శనం చేసినప్పుడు యతి పూజనీయుడు అన్న గౌరవభావం మాత్రం ఉండింది. కొంతసేపు ఆయనతో సంభాషించిన తర్వాత బయటకొచ్చే సమయంలో నా అహంభావమంతా ఆయన వద్దే వదిలి వచ్చాను అన్న భావం స్ఫురిస్తుంది ఆయనతో సంభాషించిన వారెవరికైనా. పరమాచార్య స్వామివారి జీవితం ఒక అద్భుత కావ్యం. ఈరోజు మన వీడియోలో పరమాచార్య స్వామివారి జీవితంలోని గుండెను హత్తుకునే యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. శివోహం 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 శివోహం
ఒకసారి పరమాచార్య స్వామివారు మద్రాసు సమీపంలోని ఒక గ్రామంలో బస చేశారు. రాత్రి సమయం. స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి ఏకాంతంగా ధ్యానంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే రాత్రి 12 గంటలు దాటింది. అప్పుడు ఒక పేదరాలు తన చంటిబిడ్డతో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని అక్కడ ఉన్న సేవకులను వేడుకుంది. స్వామివారు విశ్రమిస్తున్నారు, రేపు రామ్మ అని సేవకులు ఆమెను వెనక్కి పంపబోయారు. కానీ ఆ తల్లి ఏడుస్తూ, నా బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు, స్వామివారి ఆశీస్సులు ఉంటేనే నా బిడ్డ బ్రతుకుతాడు అని మొరపెట్టుకుంది. లోపల ధ్యానంలో ఉన్న స్వామివారు ఆమె గొంతు విని వెంటనే బయటకొచ్చారు. సేవకులు వారిని వారించబోగా స్వామివారు ఇలా అన్నారు, ప్రజలు నన్ను భగవంతునిగా చూస్తున్నారు. వాళ్ళు తమ కష్టాలను నాతో చెప్పుకుంటే భగవంతుడికి చెప్పుకున్నంత తృప్తి పొందుతారు. అటువంటప్పుడు ఈ శరీరం అలసిపోయినా పర్వాలేదు, వారి బాధ వినడమే నా ప్రథమ కర్తవ్యం అంటూ ఆ తల్లిని దగ్గరకు పిలిచి ఆ బిడ్డ తలపై చేయి పెట్టి ఆశీర్వదించి కొంచెం విభూది ప్రసాదంగా ఇచ్చారు. మరుసటి రోజు ఆ బిడ్డ ప్రాణాపాయం నుండి తప్పించుకొని పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆమె కృతజ్ఞతతో వచ్చి స్వామి పాదాలకు నమస్కరించింది. స్వామివారు ఎప్పుడూ ఒక పల్లకి లేదా కాలినడకన మాత్రమే ప్రయాణించేవారు. ఎటువంటి విలాసవంతమైన వాహనాలు వాడేవారు కాదు. చాలా తక్కువ ఆహారం, కేవలం బియ్యం, పేలాలు లేదా పండ్లు మాత్రమే తీసుకునేవారు. పరమాచార్య స్వామివారు కేవలం ఒక పీఠాధిపతి మాత్రమే కాదు, సనాతన ధర్మానికి నిలువెత్తు రూపం. ఆయన చూపిన మార్గం, ఆయన పలికిన అమృత వాక్కులు మనందరికీ మార్గదర్శకాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కంచి పరమాచార్య స్వామివారి మహిమలను మరికొంతమందికి చేరవేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జయ జయ శంకర, హర హర శంకర, కాలడి శంకర, కామకోటి శంకర. शिवोऽहं 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 चिदानन्दरूप शिवो